నమస్తే కడప వార్త. సంబేపల్లి మండలం దేవపట్ల దగ్గర ఎలక్ట్రికల్ పనుల నిమిత్తమై లైన్మెన్ మనోహర్ ఆలియాస్ మణి కరెంటు పోలు ఎక్కి పనిచేస్తుండగా కరెంటు శాఖతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఎల్సీ తీసుకున్న తర్వాతనే లైన్ పనులను చేయడం జరుగుతుంది. ఎల్సీ తీసుకున్న ఈ ప్రమాదం ఎందుకు చోటు చేసుకుందన్నది తెలియడం లేదు. ఈ విషయమై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లివింగ్స్టన్, రూరల్ ఏడీ సంబేపల్లె సబ్స్టేషన్కి వెళ్ళి విచారణ కొనసాగిస్తున్నారు. ఒకే సమయంలో ఇద్దరు ఎల్సీ తీసుకొని కరెంటు పనులు మొదలుపెట్టారని, ఒకతను పని పూర్తయిన వెంటనే రెండో అతను పోల్ మీద ఉండగానే కరెంట్ ఆన్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోల్ ఎక్కడం, లైన్ పనులు చేయడం అన్నది కాంట్రాక్టర్ లేబర్ మాత్రమే చేస్తుంటారు. మృతి చెందిన మనోహర్ ఆలియాస్ మణి వయసు 45 సంవత్సరాలు. ఇతను దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తెలిసి తీసుకున్న ఎందుకు చనిపోయాడని రౌతుకుంట అర్జనవాడకు చెందిన గ్రామస్తులు రాయచుటి పీలేర్ నేషనల్ హైవే పైన ధర్నా చేశారు. దాదాపు 2 గంటల ధర్నా చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మనోహర్ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారు హామీ ఇచ్చిన తర్వాతనే ధర్నాను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఎవరో చేసిన తప్పుకు ఒక నిండి ప్రాణం బలి కావడంతో రౌతుకుంట అర్జనవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.